సో హాయ్ గైస్, అందరు ఎట్లున్నారు? ఐ హోప్ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. సో మీరు ఈ వీడియో తమిళ చూసిన తర్వాత మీకు అర్థమైంది అనుకుంటా ఈ వీడియో దేని గురించి అనేసి. ఎందుకంటే నన్ను సావా తొక్కుతున్నారు మీరు కామెంట్ సెక్షన్ లో కానీ, నా డిఎంస్ లో కానీ, అన్న ఒక ప్రాపర్ జాయిన్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలి అని. జాయిన్ ఫస్ట్ ఇట్లా లేకుండే కదా, ఇప్పుడు ఇట్లా ఎట్లయింది, ఎట్లా బిల్డ్ చేసుకున్నావు అనేసి ఒక ప్రాపర్ వీడియో చేయన్న అనేసి అంటున్నారు. సో ఇంకా నార్మల్ గా రీల్ కాకుండా ఒక ఫుల్ యూట్యూబ్ వీడియో పెట్టేసి దీంట్లో డీటెయిల్ గా మీకు అసలు నా జాయిన్ ఎట్లా అక్కడ నుండి ఇక్కడ వరకు తీసుకొచ్చిన అన్నది, అండ్ ఒక ప్రాపర్ జాయిన్ ఎట్లా బిల్డ్ చేస్తారు అన్నది, ఒక మీనింగ్ అంటే ఏంటిది, ఇదంతా కూడా మీకు ఒక షార్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేద్దాం. ట్రై చేస్తా. ఓకే, ఎందుకంటే ఈ టాపిక్ అనేది చాలా పెద్ద టాపిక్ అన్నట్టు. ఓకే, మస్తు ఉంటాయి చెప్పడానికి. ఓకే, బట్ దీన్ని నేను ఎంత ఈజీగా మీకు అండర్స్టాండ్ అంటే మీకు అర్థమయ్యేలా చెప్తానో అది మీకు తెలుసు. సో అదే విధంగా ఇంత పెద్ద టాపిక్ ని లైక్ షార్ట్ గా నా ఓన్ వేలో ఓకే మీకు ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తా. సో మీరు జస్ట్ ఏం లేదు, ఈ వీడియో మొత్తం మంచిగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అంతే. మీకు అర్థం కాకపోతే అవసరం అయితే మళ్ళీ చూడండి, నా బెస్ట్ నేను ఇస్తా. అండ్ నేను వీడియో మధ్యలో అస్సలు ఇంటరప్ట్ చేయను. సో ముందే చెప్తున్నా, ఎవరైనా కొత్తగా మన వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి, మీకు ఏది ఉన్నా నేను అక్కడ చెప్పేస్తా. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. మనం మీవింగ్ తోని మన జా లైన్ ని అసలు ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి. యాక్చువల్ గా మనం మన జా మజిల్స్ ఉంటాయి కదా, అవిటిని అండ్ ఇంకా మన బోన్ స్ట్రక్చర్ ని రెండింటిని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఏజ్ 8 నుండి 14 ఇయర్స్ మధ్యలో ఉంటే మీరు మీవింగ్ తోని చాలా తొందరగా రిజల్ట్స్ అనేవి తెచ్చుకోవచ్చు. బట్ అదే మీరు ఒకవేళ 14 నుండి 25 మధ్యలో ఉంటే మీకు మీవింగ్ తోని రిజల్ట్స్ అనేవి కనబడతాయి, బట్ ఆ ఏజ్ తో కంపేర్ చేసుకుంటే కొంచెం స్లోగా అంటే కొంచెం లేట్ గా కనబడతాయి అన్నట్టు. బట్ ఒకవేళ మీరు కన్సిస్టెంట్ గా ఉండి ఎక్సర్సైజ్ ని మంచిగా ఫాలో అయితే మీవింగ్ ఎక్సర్సైజ్ ని, అప్పుడు మీరు కొంచెం ఫాస్ట్ గా లైక్ రిజల్ట్స్ ని చూసుకోవచ్చు. బట్ అదే ఒకవేళ మీ ఏజ్ 25 కంటే ఎక్కువగా ఉన్నది అనుకోండి, అప్పుడు మీకు రిజల్ట్స్ అనేవి కొంచెం లేట్ గానే కనబడతాయి. బికాస్ అప్పటి వరకు ఏమైతే అంటే మీ జా మజిల్స్ అనేవి ఫిక్స్ అయిపోతాయి. ఓకే, మీ జా లైన్ మీ జా మజిల్స్ అనేవి ఫిక్స్ అయిపోతాయి. వీటిని దాని తర్వాత మార్చడం అనేది కొంచెం కష్టం అవుతుంది మనకి. బట్ మార్చుకోవచ్చు, టైం ఎక్కువ పడుతుంది కావచ్చు, బట్ మార్చుకోవచ్చు. మనం స్టోన్ ఏజ్ లో ఉన్నప్పుడు మన టీత్ మధ్యలో కొంచెం కూడా గ్యాప్ ఉండేది కాదు. అండ్ అట్లనే వాళ్ళకు ఎలాంటి డెంటల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండేవి కాదు. వాళ్ళ ఫేసెస్ మాత్రం సేమ్ మోడల్ లాగా ఉండేవి. మోడల్ అంటే ఈ మోడల్ కాదు, ఈ మోడల్ సూపర్ మోడల్. ఓకే, అంటే మన చీక్ బోన్స్ అనేవి హై ఉండేవి అండ్ మన జా మజిల్స్ కూడా ప్రాపర్ గా బిల్డ్ అయి ఉండేవి. సో దాని వల్ల మన ఫేషియల్ స్ట్రక్చర్ అనేది స్క్వేర్ షేప్ లో ఉండేది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే అప్పుడు వాళ్ళు హార్డ్ ఫుడ్ ని కన్జ్యూమ్ చేసుకునే వాళ్ళు, లైక్ మీట్ అండ్ వెజిటేబుల్స్. బట్ మనకి ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో చూసుకున్నట్లయితే హై ఇండస్ట్రియలైజేషన్ వల్ల మనకు సాఫ్ట్ ఫుడ్స్ అండ్ అన్హెల్తీ ఫుడ్స్ అనేవి మార్కెట్ లో ఎక్కువ అయిపోయినాయి. అండ్ మనం వాటిని మన డైలీ బేసిస్ పైన కన్జ్యూమ్ కూడా చేసుకుంటున్నాం. సో ఇదే రీజన్ వల్ల మనకు అట్లా హై చీక్ బోన్స్ అండ్ జా మజిల్స్ అనేవి డెవలప్ అయి వస్తలేవు. సో ఇప్పుడు దీని వల్ల మనకు ప్రాబ్లం ఏమైతుందంటే అప్పుడు మనం చీవ్ చేసినట్టుగా ఇప్పుడు మనం చీవ్ చేస్తలేం, ఎందుకంటే అన్ని సాఫ్ట్ ఫుడ్స్ అయిపోయినాయి కాబట్టి. సో దాని వల్ల మన జా మజిల్స్ అనేవి గ్రో అవుతలేవు. ఫస్ట్ లో మన అందరి మొహాలు ముందుకి గ్రో అయ్యేవి, బట్ ఇప్పుడు ఏమైతుందంటే మన లోవర్ జా అనేది మొత్తం వెనకకి గ్రో అవుతుంది. మీరు చాలా మంది ఫేసెస్ లో అబ్జర్వ్ కూడా చేసి ఉంటారు. అప్పట్లో చిన్నపిల్లలు తినేటప్పుడు వాళ్ళ దగ్గర ఒక అడల్ట్ కూర్చునేవాడు. అతను ఏం చేసేవాడంటే చిన్నపిల్లలు ఒకవేళ ఇట్లా టేబుల్ మీద సపోర్ట్ తీసుకొని తింటే వాళ్ళని ఆ చేతులు అక్కడ పెట్టనీయకుండా అండ్ తినేటప్పుడు నోరు తెరిచి తినడం లేదా సౌండ్ చేసుకుండా తినడం చేస్తే అట్లా తిననీయకుండా చేసేవాడు. బట్ అదే ఇప్పుడు చూసుకోండి, ఎవ్వరు కూడా ఆ రూల్స్ ని ఫాలో చేయరు. మనకు ఎక్కువ ఫ్రీడమ్ కావాలని అనిపిస్తుంది అండ్ మనకు ఆ రూల్స్ ఇప్పుడు అవసరం లేదని అనిపిస్తుంది. అండ్ మీరు అప్పట్లో చూసుకున్నట్లయితే అందరు కూడా ఎక్కువగా సూట్స్ వేసుకునేది, టై కట్టుకున్నది. అండ్ దాని వల్ల మనకి ఏమైతుందంటే స్ట్రేట్ గా కూర్చోవడం కానీ లేదా స్ట్రేట్ గా నడవడం కానీ మ్యాండేటరీ అయిపోతుంది. ఎందుకంటే అప్పుడు మన సూట్స్ అనేవి ఎట్లా డిజైన్ చేసి ఉండేవి అంటే మన షోల్డర్ దగ్గర ఇట్లా బ్రాడ్గా ఉండేది అండ్ మన వెస్ట్ దగ్గరకు వచ్చేసరికి ఇట్లా సన్నగా అయిపోయేది. సో దాని వల్ల మనం నడిచేటప్పుడు కానీ లేదా కూర్చునేటప్పుడు కానీ స్ట్రేట్ గానే ఉండాల్సి వచ్చేది. అండ్ కొన్ని డేస్ కి అది మనకు రెస్పాన్సిబిలిటీ లానే ఉండిపోయేది. ఓకే, ఎందుకంటే మనం నడిచేటప్పుడు కానీ లేదా కూర్చునేటప్పుడు కానీ ఇట్లా బెండ్ అయ్యి నడవడం కానీ బెండ్ అయ్యి కూర్చోవడం కానీ చేస్తే ఎవరైనా చూసే వాళ్ళకి కానీ లేదంటే నీకే అనిపించేది నా పాస్చర్ మంచిగా లేదని అనేసి. సో అందరూ స్ట్రేట్ గా ఉండడం అనేది వాళ్ళకు ఒక అలవాటు లాగా ఉండిపోయేది, ఇంకా వాళ్ళకు ఒక రెస్పాన్సిబిలిటీ లాగా ఉండిపోయేది. బట్ అదే మీరు ఇప్పుడు చూసుకోండి, మీ పాస్చర్ ని మీకు ఎట్లా కంఫర్ట్ అనిపిస్తే దానికి అనుకూలంగా డిసైడ్ చేస్తారు. ఇప్పుడు మనం మెయిన్ ముచ్చటకు వస్తే, నిజంగా మీవింగ్ అనేది వర్క్ చేస్తుందా, మన లుక్స్ ని నిజంగా మార్చుకోవచ్చా అని నన్ను అడిగితే 100% మార్చుకోవచ్చు. ఎందుకంటే నేను నా లుక్స్ ని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకొచ్చిన కాబట్టే నేను మీకు చెప్పగలుగుతాను 100% ఇది వర్క్ చేస్తుంది అనేసి. బట్ ఇది మెయిన్ గా దేని మీద డిపెండ్ అయి ఉంటది అంటే మీరు ఈ సెంటెన్స్ ని అసలు ఎట్లా చూస్తారు అన్న దాని మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటది.
ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ కొంచెం సన్నగా ఉన్నారు, ఓకే, మీరు లీన్ గా ఉన్నారు, మీ బాడీ ఫ్యాట్ పర్సెంట్ అనేది తక్కువగా ఉన్నది. సో దానివల్ల మీరు ఆల్రెడీ మీకు కొంచెం జా అనేది బయటికి కనబడుతుంది, విజిబుల్ గా ఉన్నది. సో ఇక్కడ నుండి మీరు ఒక 6 months వరకు కన్సిస్టెంట్ గా లైక్ మీవింగ్ ని చేసుకుంటూ పోతే 6 months తర్వాత మీరు కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లైక్ రిజల్ట్స్ కనబడితే అప్పటికి నా జా అనేది ఇంప్రూవ్ అవుతుంది అనేసి. అండ్ మీకు ఆఫ్ కోర్స్ కనబడుతుంది కూడా, బికాస్ ఆల్రెడీ మీరు ముందు నుండే లీన్ గా ఉన్నారు కాబట్టి. అదే ఇప్పుడు ఇంకొక సైడ్ చూసుకుందాం, లైక్ మీరు లావు ఉన్నారు, ఓకే, మీ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నది, మీ ఫేస్ కూడా బ్లోటెడ్ గా ఉన్నది, ఓకే. అప్పుడు ఏమైందంటే ఇప్పుడు అక్కడ నుండి మీరు ఒక 6 months లైక్ చేసుకుంటూ పోయిన అనుకోండి, మీవింగ్ చేసిన తర్వాత నాకు 6 months తర్వాత రిజల్ట్స్ కనబడాలంటే కనబడవు. లోపల మీకు జాబ్ బిల్డ్ అవుతుంది కావచ్చు, మీరు లీన్ ఉండి చేసినట్టే ఈ దీంట్లో కూడా చేస్తే మీకు లోపల జాబ్ అనేది బిల్డ్ అవుతుంది కావచ్చు, కానీ అది 6 months తర్వాత మీరు ఆ ఫేస్ ఉన్న అంటే ఆ ఫేస్ కున్న స్ట్రక్చర్ మీ ఫేస్ కి కనబడదు. ఎందుకంటే ఇప్పుడు నేనున్నా గైస్, ఇప్పుడు నాది ప్రజెంటే చూసుకోండి, నేను లీన్ ఉన్నప్పుడు మొన్నటి వరకు లీన్ మజిల్ మాస్ మెయింటైన్ చేసినప్పుడు అప్పుడు నేను సన్నగా ఉండే, నా బాడీ ఫ్యాట్ పర్సెంట్ కూడా తక్కువ ఉండే, అప్పుడు నా ఫేస్ ఇట్లా కనబడేది. బట్ ఇప్పుడు నేను బల్క్ లో ఉన్నా, ఇప్పుడు నా ఫేస్ చూడండి ఎట్లా కనబడుతుందో, ఓకే. అప్పుడున్నంత లైక్ అప్పుడున్నంత ఫేషియల్ స్ట్రక్చర్ కానీ, ఓకే, లైక్ అప్పుడున్నంత జాలైన్ కానీ కనబడదు ఇప్పుడు, బికాస్ నేను బల్క్ లో ఉన్నా. బల్క్ లో ఉంటే ఎట్లా అంటే నా బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ పెరుగుతుంది, అప్పుడున్నంత లీన్ నేను లేను, ఓకే. సో ఇప్పటికి అప్పటికి తేడా కనబడుతుంది లేదా చూడండి, ఇక్కడ ఫోటో ఉన్నది, ఇక్కడ ఫోటో ఉన్నది, ఈ 2 photos కి మీరే తేడా చూడండి. ఈ రెండిట్లో ఉన్నది నేనే, లోపల మజిల్ ఉంటది, బట్ మీ బాడీలో ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటే మీ జాలైన్ అనేది కనబడదు. అండ్ ఒకవేళ మీరు సన్నగా ఉంటే మీ జాలైన్ అనేది కనబడుతుంది, సింపుల్, ఓకే. అర్థమైందా? జాన్ మ్యూ అనే అతను ఒక ఆర్థోడాంటిస్ట్, ఆయన మ్యూయింగ్ ని డిస్కవర్ చేసిండు. అతను పోయిన తర్వాత అతని కొడుకు మైక్ మ్యూ దీన్ని ఇప్పటి వరకు ముందుకు తీసుకొచ్చింది అతనే. వాళ్ళు మీవింగ్ ని డిస్కవర్ చేసినప్పుడు వాళ్ళ మెయిన్ ఆబ్జెక్టివ్ చేసి మన ఫేషియల్ హార్మోనీని ఇంక్రీజ్ చేయడమే కాకుండా లైక్ మనం మళ్ళీ ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ని లీడ్ చేయాలి అండ్ మన పాత ఫేషియల్ స్ట్రక్చర్ మనకు మళ్ళీ రావాలన్నది వాళ్ళ మెయిన్ గోల్ ఉండే. మనం మీవింగ్ ని ఇప్పుడు 3 parts గా డివైడ్ చేద్దాం. ఫస్ట్ పార్ట్ వచ్చేసి మన టంగ్ లో ముందు పార్ట్, ఓకే. అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి మన టంగ్ లో మిడిల్ పార్ట్, అండ్ థర్డ్ పార్ట్ వచ్చేసి మన టంగ్ లో అన్నిటికంటే వెనకాల పార్ట్. సో మనం ఫస్ట్ ఏం చేయాలంటే మన టంగ్ ని పైన టచ్ చేయాలి, ఓకే. మన నోట్లో ఇక్కడ పైన పార్ట్ ని ప్యాలెట్ అని అంటారు. అండ్ మన సెకండ్ స్టెప్ ఏంటంటే మన టంగ్ ని పైనకి లేపి ప్యాలెట్ కి టచ్ చేసిన తర్వాత మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి, మన టంగ్ పైన ప్యాలెట్ కి టచ్ అయినాక మన టీత్ కి తాకుతుందా లేదా, రెండింటి మధ్యలో గ్యాప్ ఉందా లేదా చూసుకోవాలి. ఒకవేళ గ్యాప్ ఉంటే పర్లేదు, బట్ ఒకవేళ తాకితే మాత్రం టీత్ కి ఇంకా మన టంగ్ కి లైక్ కొంచెం గ్యాప్ ఇవ్వండి. ఎందుకంటే మన టంగ్ అనేది ఒకవేళ టీత్ కి ఇట్లా టచ్ అయింది అనుకోండి, ఇప్పుడు మనం మీవింగ్ చేస్తాం కదా లాంగ్ టర్మ్ కోసం, లైక్ 6 months లేదా 1 year కి, అప్పుడు మనకు పెద్ద చేంజ్ అనేది కనబడుతుంది అన్నట్టు. లైక్ మన టీత్ అనేవి ఇట్లా ముందుకు వస్తాయి, ఓకే. జా లైన్ మీవింగ్ ఇదంతా ఓకే, ఓకే, ఈ జా వరకు ఇదంతా ఓకే ఉంటది, బట్ దాంతో పాటు మన టీత్ కూడా లైక్ ఇట్లా ముందుకు వచ్చేస్తాయి. ర్యాబిట్ టీత్ ఉంటాయి కదా, అట్లా వచ్చేస్తాయి. సో మనకు అవి అట్లా వద్దు కాబట్టి చూసుకోండి, ఇది ఒకటి. దెన్ మన థర్డ్ స్టెప్ ఏంటంటే మన టంగ్ ని మన టీత్ కి తగలకుండా పైన పెడతాం కదా, పెట్టిన తర్వాత మన లిప్స్ ని క్లోజ్ చేయాలి, ఓకే. ఇక్కడతో థర్డ్ స్టెప్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ స్టెప్ ఏంటంటే బటర్ఫ్లై బైట్ అంటారు దాన్ని. అంటే లైక్ మన జా మజిల్స్ ఉంటాయి కదా, వీటిని కొంచెం టైట్ చేయాలి, ఓకే. నోరు ఇట్లా మూసుకుంటాం కదా, థర్డ్ స్టెప్ అయిపోయినాక ఫోర్త్ స్టెప్ లో దీన్ని టైట్ చేయాలి, జాని ఇట్లా కొంచెం కంప్రెస్ చేయాలి. నేను చేసి చూపిస్తా చూడండి, ఓకే. అర్థమైందా? లైక్ కొంచెం ఒత్తాలి అంతే, మరీ ఎక్కువ పెయిన్ కూడా రావద్దు, కొంచెం ఒత్తాలి. సో ఫైనల్ గా మన 5th స్టెప్ ఏంటంటే లోపల ఉన్న సలెవ ఉంటది కదా మౌత్ లో, దాన్ని స్వాలో వేసుకోవాలి, మింగాలి మొత్తం, ఓకే. 3 times మింగాలి, ఓకే. ఇప్పుడు నేను చేసి చూపిస్తా చూడండి. ఓకే, 3 times నేను స్వాలో వేసుకున్నా. స్వాలో వేసుకున్నప్పుడు ఏమైందంటే మీరు ఒక్కొక్కసారి స్వాలో వేసుకున్నా అంటే మీ టంగ్ మీ పైన ప్యాలెట్ కి అంత ఓకే అంత టైట్ అయితే ఉంటది, ఓకే. మీరు ఒకసారి స్వాలో వేసుకున్నారు, 2 సార్లు స్వాలో వేసుకున్నారు, 3వసారి స్వాలో వేసుకున్నారు, 3వసారికి మస్తు టైట్ అయితే అన్నట్టు, రెండు ఇట్లా అతుకపోయినట్టు అయితే మీ టంగ్ ఇంకా మీ పైన ప్యాలెట్, ఓకే. ఈ రెండిటికి అట్లా ఉన్నప్పుడు మీ జా మజిల్స్ కూడా మస్తు టైట్ ఉంటాయి. సో ఈ పొజిషన్ ఉంటది కదా, ఇప్పుడు ఈ 5 steps అప్లై చేసాక మీ పొజిషన్ ఉంటది కదా మొహం, ఓకే. ఆ పొజిషన్ ని మీరు నార్మల్ గా రెస్ట్ తీసుకున్న టైం ఉంటుందా, నార్మల్ ఇప్పుడు నేను ఏం చేస్తాను ఖాళీ ఉన్నా అనుకోండి, ఇప్పుడు అట్లనే పెట్టుకొని ఉండాలి. ఇట్లా ఎన్ని రోజులు పెట్టుకోవాలి, ఎంతసేపు పెట్టుకోవాలి అన్నది ఏం టైం లిమిట్ ఏమి ఉండదు. మీరు ఒక 6 నెలల వరకు ఇట్లా పెట్టుకొని ఉంటే మీకు మీకే మీ అంటే ఫేస్ లా చేంజెస్ కనబడతా ఉంటాయి, ఓకే. దీన్ని ఇంకా చేసుకుంటూ పోవాలి, లైఫ్ లాంగ్ మీరు చేసుకుంటూ పోయినా మీకు ఏం డిసడ్వాంటేజ్ ఉండదు దీంతోనే. దీన్నే మీవింగ్ అంటారు, ఓకే. దీనిలో ఏం లేదు, సింపుల్. ఫస్ట్ స్టెప్ ఏంటిది, మన ప్యాలెట్ కి టచ్ అయ్యేలాగా మన టంగ్ ని పెట్టాలి. సెకండ్ స్టెప్ ఏంటిది, మన టంగ్ కి మన టీత్ కి రెండింటికి గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. అండ్ థర్డ్ స్టెప్ ఏంటిది, మన లిప్స్ ని క్లోజ్ చేయాలి.
అండ్ 4th స్టెప్ ఏంటిది బటర్ఫ్లై బైట్, అంటే జా మజిల్స్ కొంచెం టైట్ చేయాలి. అండ్ 5th స్టెప్ ఏంటిది సలైవ్ అని స్వాలో చేసుకొని ఆ పొజిషన్ ని హోల్డ్ చేసి ఉంచాలి అంతే. ఎంతసేపు హోల్డ్ చేయాలి ఏంటనేది మనకు ఏం లేదు, అదొక అలవాటు చేసుకోండి. ఓకే, ఖాళీగా ఉన్నప్పుడల్లా మీ నోరు ఇట్లా తెరిచి ఉండొద్దు, ఆ మీవింగ్ పొజిషన్ లో ఉంచుకుంటే ప్రతి ఒక్కరిది, మీది కానీ నాది కానీ మీ అన్నయ్యది కానీ మీ చెల్లి కానీ ఎవరిదైనా ఓకే ప్రతి ఒక్కరిది మార్చుకోవచ్చు. సో ఇప్పుడు ఇదంతా చేయడం వల్ల ఏమేం చేంజెస్ వస్తాయన్న చెప్తా, మంచిగా వినండి. ఓకే, సో ఫస్ట్ మనం మన ప్యాలెట్ ని ఇట్లా టంగ్ తోని పుష్ చేస్తా ఉంటాం కదా, ఇప్పుడు దీన్ని ఎట్లా మనం 6 months 1 year వరకు కంటిన్యూగా చేస్తాం. సో మనం అట్లా టంగ్ మన ప్యాలెట్ ని పుష్ చేసి ఈ చీక్ బోన్స్ ఉంటాయా వీటిని బయటికి రప్పిస్తుంది. ఓకే, వీటిని చీక్ బోన్స్ అంటారు. సో ఇవి బయటికి వస్తాయి. అండ్ దాంతో పాటు మన జాని కూడా రోజు ట్రైన్ చేస్తా ఉంటాం. ఇవి అంటే బటర్ఫ్లై బైట్ చేసినప్పుడు లైక్ రెండు ఇట్లా కంప్రెస్ అవుతా ఉంటాయి కదా, సో అట్లా టైట్ గా ఉన్నప్పుడు ఇవి కూడా ట్రైన్ అవుతా ఉంటాయి. స్టిమ్యులస్ అనేది ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇప్పుడు మనకు జా అనేది బిల్డ్ అవుతుంది అండ్ మన చీక్ బోన్స్ కూడా బయటకు వస్తూ ఉంటాయి. సో ఈ రెండింటి వల్ల మనకు హాలో చీక్స్ అనేవి వస్తాయి. హాలో చీక్స్ అంటే ఇక్కడ ఫోటో ఇస్తున్నారు చూడండి, దీన్ని హాలో చీక్స్ అని అంటారు. సో ఓవరాల్ గా మనకు జరిగేవి ఇవన్నమాట. సో గైస్ ఇదన్నమాట ముచ్చట. ఐ హోప్ మీ అందరికి మంచి అర్థమైందని అనుకుంటానా. నేను ఎంత సింపుల్ గా చెప్పగలిగితే అంత సింపుల్ గా చెప్పిన. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, బట్ అవన్నిటిని నేను మీకు చెప్పలేదు. ఓకే, సింపుల్ గా మీకు ఎట్లా అర్థం చేపియాలో అట్లా చేపించడానికి ట్రై చేసిన. బట్ ఇంకా మీకు అర్థమైందో లేదో అది మీకే తెలవాలి. బట్ ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో. ఓకే, నేను దానికి రిప్లై ఇస్తాను, మీ డౌట్స్ని అక్కడనే క్లారిఫై చేస్తాను. అండ్ ఇవాటికైతే ఇంతే. ఓకే, మీకు వీడియో నచ్చినట్లయితే, నేను మంచిగా చెప్పినాను అనిపిస్తే లైక్ కొట్టండి. ఓకే, అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇట్లా అంటే లుక్స్ మ్యాక్సింగ్ గురించి లేదంటే వాళ్ళ జాబ్ అని బిల్డ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి రీల్ షేర్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. అంతవరకు బాయ్.